హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 9th మరియు 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఇటీవల కేంద్ర మంత్రివర్గం గోబర్ధన్ పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇటీవల కేంద్ర కేబినెట్ 23,731 కోట్ల రూపాయలతో గోబర్ధన్ పథకానికి ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, గోబర్ధన్ను జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంగా ఆమోదించారు. స్టేట్మెంట్ 2, బయో ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై భారతదేశం యొక్క ఆధారపడడాన్ని తగ్గించడం దీని లక్ష్యాలలో ఒకటి. అంటే ఎస్పెషల్లీ న్యాచురల్ గ్యాస్ని మనము దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. సో ఆ ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించడం ఈ గోబర్ధన్ పథకానికి సంబంధించి ఒక లక్ష్యంగా సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. గోబర్ధన్ అనేది నేషనల్ సర్క్యులర్ బయో ఎనర్జీ స్కీమ్. దీని ద్వారా రాబోయే 10 ఏళ్లలో అంటే 2026-27 నుంచి 2035-36 మధ్యలో సిబిజీ ప్రొడక్షన్ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ని 10 రెట్ల మేరకు ఇంక్రీజ్ చేయాలి అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అడ్మినిస్ట్రేటింగ్ అథారిటీగా వ్యవహరిస్తుంది. ఈ గోబర్ధన్ స్కీమ్లో భాగంగా ప్రైమరీ ఫీడ్ స్టాక్స్ ఏంటి అండ్ వీటిని ఉపయోగించి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అండ్ ఈ స్కీమ్ యొక్క గ్రోత్ పిల్లర్స్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ చూడండి. అండ్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అని కూడా చూసాము. మేజర్గా ఎకనామిక్ ఇంపాక్ట్ పరంగా మనం చూసినప్పుడు గ్యాస్ ఇంపోర్ట్ రిలయన్స్ని మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. విదేశాల నుండి దిగుమతులను తగ్గించుకుని ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని మనము ప్రోత్సహించడం ద్వారా ఈ ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో మన ఆప్షన్ ఏమవుతుంది? బోత్ 1 and 2 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇక్కడ ఆన్సర్ సి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ట్రైబ్యునల్ల నియామకాలకు జాతీయ కమిషన్, లోక్సభ ముందుకు రానున్న బిల్లు. ఈ ఆర్టికల్ ఈరోజు లోక్సభ ముందుకు రానున్న ట్రైబ్యునల్ రిఫార్మ్స్ బిల్ 2026లోని కీలక అంశాల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వివిధ ట్రైబ్యునల్ల చైర్పర్సన్లు, సభ్యుల నియామకాలకు ప్రత్యేకంగా ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఈ మేరకు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ ట్రిబ్యునల్స్ అనేవి క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. కొన్ని స్పెసిఫిక్ మ్యాటర్స్ మీద అంటే ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, ట్యాక్సేషన్ డిస్ప్యూట్స్, సో ఇలాగా కొన్ని పర్టిక్యులర్ స్పెసిఫిక్ మ్యాటర్స్ మీద ఈ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ విచారణను చేపట్టి తీర్పును ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ కోర్ట్స్ ఐపీసీ మరియు సిఆర్పిసి సెక్షన్లను ఫాలో అయితే, అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత వంటిని ఫాలో అయితే, ఈ ట్రిబ్యునల్స్ మాత్రం న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ని అంటే సహజ న్యాయ సూత్రాలని ఫాలో అవడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్గా చెప్పవచ్చు. ఇక ట్రైబ్యునల్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ మనం చూస్తే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323Bని ఈ ఆర్టికల్ 323A అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అంటే పరిపాలనా సంబంధిత విషయాలకి సంబంధించిన ట్రైబ్యునల్స్ గురించి వివరిస్తుంది. లైక్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ క్యాట్. అండ్ ఆర్టికల్ 323B అనేది అదర్ మ్యాటర్స్, ట్యాక్సేషన్ కావచ్చు, లేబర్ కావచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇటువంటి విషయాలకు సంబంధించిన ట్రైబ్యునల్స్ గురించి వివరిస్తుంది. లైక్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, పర్యావరణ సంబంధిత అంశాలకి సంబంధించి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2 ఆర్టికల్స్ను పార్ట్ 14Aలో యాడ్ చేయడం జరిగింది. అలానే ఎల్ చంద్రకుమార్ కేసు ప్రకారం ట్రిబ్యునల్స్ హైకోర్టుల యొక్క సూపరింటెండెన్స్లో ఉండాలి అని
మరియు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు వివరించింది. సో ట్రిబ్యునల్స్ యొక్క తీర్పు ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చినా కూడా వాటిని హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు, లేదా ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులలో కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ రీసెంట్లీ మద్రాస్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిబ్యునల్స్ ఖచ్చితంగా స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ని కలిగి ఉండాలి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లోనే ఈ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్ 2026ని తీసుకువస్తూ ఉన్నారు. ఈ బిల్లులోని కీ హైలైట్స్ చూడండి. ఇందులో సెంట్రలైజ్డ్ అపెక్స్ బాడీ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఈ కమిషన్ 16 మేజర్ ట్రిబ్యునల్స్ని ఓవర్సీస్ చేస్తుంది, అంటే సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. ఈ కమిషన్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే 5 మెంబర్ కమిషన్. ఇందులో చైర్పర్సన్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందులో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అండ్ జ్యుడిషియల్ మరియు టెక్నికల్ సైడ్స్ నుంచి ఇద్దరు చొప్పున 4 ఇందులో మిగతా సభ్యులుగా ఉంటారు. వీరి యొక్క టెన్యూర్ 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయబడుతుంది? స్టాండర్డ్ క్వాలిఫికేషన్స్ని నిర్ణయించడం మరియు సెలక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీని పెంపొందించే విధంగాను సర్వీస్ కండిషన్స్ని స్ట్రక్చర్డ్గా తీసుకురావడానికి ఇది ఉద్దేశించబడింది. ఇందులో మొత్తంగా 16 మేజర్ ట్రిబ్యునల్స్ కవర్ చేయబడ్డాయి. లైక్ క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఐటిఏటి ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్, ఎన్సిఎల్ఏటి నేషనల్ కంపెనీస్ లా అపెలేట్ ట్రిబ్యునల్. ఈ విధంగా మొత్తం 16 మేజర్ ట్రిబ్యునల్స్ కవర్ చేయబడ్డాయి. అలానే ఫ్లెక్సిబిలిటీ కూడా దీనికి ఉంది, అంటే గ్యాజెట్ నోటిఫికేషన్ ద్వారా తొలగించవచ్చు లేదా యాడ్ చేయవచ్చు. సో ఇది ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్ బిల్లుకి సంబంధించిన కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 300 గిగావాట్లకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2030 కల్లా 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరొచ్చు. కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. ఈ ఆర్టికల్ భారతదేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీకి సంబంధించిన న్యూ మైల్ స్టోన్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇది శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పాదకతకు సంబంధించి, అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇందులో రెన్యూవబుల్ ఎనర్జీతో పాటు న్యూక్లియర్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ భారత్ ఇప్పటికే 300 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించింది అని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన వాతావరణ కార్యాచరణ లక్ష్యాల దిశలో ప్రధాన మైలురాయిగా 2026 జూలై 31 నాటికి ఈ శిలాజేతర ఇంధన ఆధారిత స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో భారత్ 300 గిగావాట్ల మార్కును అధిగమించింది అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 300 గిగావాట్స్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో అత్యధికంగా సౌర విద్యుత్తు 164.59 గిగావాట్లుగా ఉండగా, పవన విద్యుత్తు 58.14 గిగావాట్లు, జల విద్యుత్తు 57.24 గిగావాట్లు, ఇక బయో విద్యుత్తు 11.75 గిగావాట్లు, అణు విద్యుత్తు 8.78 గిగావాట్లు ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 552 గిగావాట్లు ఉండగా, ఇందులో శిలాజ ఇంధనేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% పైగా చేరింది అని పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 300 గిగావాట్లకు పైగా చేరింది. లాస్ట్ 12 ఇయర్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 400% పైగా పెరగడం విశేషం. అండ్ ప్రస్తుతం టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ 54.18% ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అండ్ సోలార్ పవర్ కెపాసిటీలో కూడా మనము 3వ స్థానంలో ఉన్నాము. ఇక విండ్ పవర్ కెపాసిటీలో 4వ స్థానంలో ఉన్నాము. సో ఇవి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించి మరియు ఇన్స్టాల్డ్ కెపాసిటీ యొక్క సామర్థ్యం.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎఫ్డిఐల ఆమోద పరిమితి 15,000 కోట్లకు పెంపు. ఈ ఆర్టికల్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత సరళీకృతం చేయడానికి, ఎక్కువ ఎఫ్డిఐను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అమలులో ఉన్న ఎఫ్డిఐ విధానం ప్రకారం 5,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విదేశీ ఈక్విటీ పెట్టుబడులు వచ్చే ఏ ప్రతిపాదనకైనా నేరుగా సిసిఈఏ అనుమతి తప్పనిసరిగా పొందాలి. యాక్చువల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క అప్రూవల్ అనేది ఈ క్రింది విధంగా ఉంటుంది. ఒకటి, ఆటోమేటిక్ రూట్. దీనికి ముందస్తు పర్మిషన్ అవసరం ఉండదు. నో ప్రయర్ అప్రూవల్. ఇక్కడ ముందస్తు అప్రూవల్ అనేది అక్కర్లేదు. అయితే గవర్నమెంట్ అప్రూవల్ రూట్ రెండు విధాలుగా ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవల్ రూట్లో ఒకటి మినిస్ట్రీ అప్రూవల్. ఏదైతే లైన్ మినిస్ట్రీ ఉంటుందో ఆ లైన్ మినిస్ట్రీ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. రెండవది అప్రూవల్ బై సిసిఈఏ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం 5,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ రూపంలో అండర్ గవర్నమెంట్ రూట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సిసిఈఏ యొక్క అనుమతి అయితే అవసరమవుతుంది. 5,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్నప్పుడు. 5,000 కోట్ల కంటే లోపులోనే పెట్టుబడి ఉన్నప్పుడు సంబంధిత లైన్ మినిస్ట్రీ అప్రూవల్ సరిపోతుంది. బట్ ఇప్పుడు ఈ ప్రపోజల్ని 5,000 కోట్ల నుంచి 15,000 కోట్లకు పెంపొందించడం ద్వారా మరింత ఎఫ్డిఐని ఆటోమేటిక్గా లైన్ మినిస్ట్రీ అప్రూవ్ చేసే విధంగా, ఎందుకంటే బిలో 15,000 crores ఇక్కడ లైన్ మినిస్ట్రీ అప్రూవ్ చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్కి కూడా తక్కువ స్క్రూటినీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 5,000 కోట్ల రూపాయల మొత్తాన్ని 15,000 కోట్లకు పెంచడానికి ప్రపోజల్స్ అయితే ఇప్పుడు చూడవచ్చు. తద్వారా మధ్య మరియు పెద్ద స్థాయి పెట్టుబడుల ఆమోదం ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా వేగంగా పూర్తవుతుంది. అలానే మరొక ప్రపోజల్ ఏమిటంటే, ఒక భారత అప్స్ట్రీమ్ కంపెనీ ఇప్పటికే విదేశీ పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం పొంది ఉంటే ఆ సంస్థ చేసే డౌన్ స్ట్రీమ్ విదేశీ పెట్టుబడులకు మళ్ళీ కొత్తగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మినహాయింపు ఇవ్వాలి అని భావిస్తుంది. అంటే ఆల్రెడీ విదేశీ పెట్టుబడులకు సంబంధించి పేరెంటల్ కంపెనీ ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఉంటే ఆ పేరెంటల్ కంపెనీ యొక్క సబ్సిడియరీ బ్రాంచెస్కి సంబంధించిన విదేశీ పెట్టుబడులు ఏవైనా ఉంటే వాటికి మళ్ళీ ఈ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మినహాయింపు ఇవ్వడం ద్వారా మరింత ఎఫ్డిఐ అట్రాక్ట్ చేయాలి అని భావిస్తుంది. ప్రస్తుతం ఎఫ్డిఐ ఆమోదిత రంగాలు భారత్తో భూసరిహద్దు ఉన్న దేశాల నుంచి వచ్చే పరోక్ష పెట్టుబడులకు సంబంధించి ముందస్తు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. సో ఇది ఎఫ్డిఐకి సంబంధించిన మరింత సింప్లిఫికేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని ప్రపోజల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గం. ఈ ఆర్టికల్ ఇటీవల రష్యా తీసుకువచ్చిన ఒక మేజర్ ప్రపోజల్ గురించి వివరిస్తుంది. ఇది వెరీ నాసెంట్ స్టేజ్లోనే ఉన్న దీని యొక్క ఇంపార్టెన్స్ భవిష్యత్తులో దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తమ దేశం నుంచి భారత్కు ఒక నూతన రవాణా మార్గాన్ని నిర్మించాలి అని రష్యా ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది. ప్రస్తుతం ఇండియా మరియు రష్యా మధ్య ట్రేడ్ రూట్ మ్యారిటైమ్ ట్రేడ్గానే డిపెండ్ అయి ఉంది. అయితే ఇందులో రెండు ప్రధాన చోక్ పాయింట్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి తుర్కియే నియంత్రణలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ బాస్ఫరస్ మరియు రెండవది ఇరాన్ ఆధీనంలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ రెండు జలసంధుల వలన వ్యూహాత్మక సముద్ర రవాణా మార్గాలలో రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అందువల్లనే రష్యా ఈ ప్రపోజల్ని తీసుకురావడం చూడవచ్చు. హిందూ మహాసముద్రానికి రైల్వే లైను అనుసంధానాన్ని అన్వేషించాలి. బాస్ఫరస్, హార్మూజ్ జలసంధి మార్గాలలో ముప్పు పరిస్థితుల కారణంగా తుర్కమెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం.
భారత్ను అనుసంధానించే ఎటువంటి మార్గమైనా ఆమోదనీయమైనని కుస్నిలాన్ పేర్కొన్నారు. రష్యన్ ఉప ప్రధాని మరట్ కుస్నిలాన్ ఈ ప్రపోజల్ని చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ ప్రపోజ్డ్ ట్రైన్ రూట్ చూడండి, రష్యా నుంచి తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా ఇండియాకు ఇది కనెక్ట్ చేయబడుతుంది. ఇందులో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మరియు స్ట్రెయిట్ ఆఫ్ బోస్ఫరస్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ల్యాండ్ రూట్ని రష్యా ప్రపోజ్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఇండియా మరియు రష్యాకి సంబంధించి కంప్లీట్ ల్యాండ్ బేస్డ్ ట్రైన్ రూట్ ప్రపోజల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 6వ తరం యుద్ధ విమానాలకు ఫ్రాన్స్తో జట్టు. ఈ ఆర్టికల్ భారతదేశం ఇక్కడ 6th జనరేషన్ ఫైటర్ జెట్ యొక్క ప్రాజెక్ట్ కోసం ఫ్రాన్స్తో కొలాబరేషన్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ బ్యాటిల్ గ్రౌండ్ టెక్నాలజీస్ అనేవి ఎప్పటికప్పుడు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. అండ్ ప్రస్తుతం 6th జనరేషన్ ఫైటింగ్ జెట్స్ మీద అన్ని దేశాలు తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ను చేపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 6th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాల కోసం 2 ప్రధాన కూటములు పనిచేస్తూ ఉండడం చూడవచ్చు. ఒకటి బ్రిటన్, ఇటలీ, జపాన్ కూటమి, మరొకటి ఫ్రాన్స్, జర్మనీ కూటమి. ఇటీవల భారతదేశం యొక్క వైమానిక దళానికి అత్యాధునిక 6వ తరం యుద్ధ విమానాల కొనుగోలుకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలి అని రక్షణ మంత్రిత్వ శాఖను పార్లమెంటరీ స్థాయి సంఘం కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి తరం యుద్ధ విమానాల అభివృద్ధి, వినియోగానికి సంబంధించి ఫ్రాన్స్ కూటమిలోని ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ కార్యక్రమంలో భాగస్వామ్యం పొందే యత్నాలను మన రక్షణ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం వలన ఈ 6th జనరేషన్ విమానాలు ఎప్పటికల్లా రూపుదిద్దుకోవచ్చు, అవి మన దేశానికి చేరేందుకు ఎంత సమయం పడుతుంది వంటి అంశాలపై స్పష్టమైన అంచనాను భారతదేశం ఫ్రాన్స్ కూటమిని కోరుతూ ఉంది. ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ యొక్క కోర్ క్యాపబిలిటీస్ అండ్ టెక్నాలజీస్ చూడండి. 2030లలో ఇది అమలులోకి అంటే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమింగ్ అంటే కేవలం మానవ నియంత్రణలే కాకుండా మానవ రహిత నియంత్రణలు కూడా ఇక్కడ ఒక హైబ్రిడ్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. అలానే నెక్స్ట్ జెన్ పవర్ అండ్ ప్రొపల్షన్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. వేరియబుల్ సైకిల్ ఇంజిన్స్ కారణంగా హైపర్సోనిక్ స్ప్రింట్ స్పీడ్స్ అనేవి సాధ్యమవుతాయి. వీటినే అడాప్టివ్ సైకిల్ ఇంజిన్స్ అంటారు. అక్కడ పరిస్థితిని బట్టి ఇది హై బైపాస్ మోడ్ లేదా లో బైపాస్ మోడ్లోకి అడ్జస్ట్ అవుతూ ఉండడం ద్వారా ఎయిర్ ఇంటేక్ని కంట్రోల్ చేస్తుంది. హైపర్సోనిక్ స్పీడ్స్ అనేవి సాధ్యమవుతాయి. అలానే అడ్వాన్స్డ్ స్టెల్త్ అండ్ టెయిల్లెస్ ఎయిర్ ఫ్రేమ్స్ని ఇందులో మనం చూడవచ్చు. మోర్ మ్యాక్సిమైజ్డ్ బ్రాడ్బ్యాండ్ స్టెల్త్తో పాటు ఎప్పుడైతే టెయిల్ అనేది లేదో తద్వారా రాడార్ క్రాస్ సెక్షన్ కూడా తగ్గుతుంది. సో ఈ రాడార్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ DEWS, ఈ లేజర్ సిస్టమ్స్ వీటినే లేజర్ వెపన్స్ అంటారు. వీటి ద్వారా ప్రెసిషన్ స్ట్రైక్స్కి అవకాశం ఉంటుంది. ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్లో లేజర్ వెపన్స్ను కూడా వినియోగించనున్నారు. అలానే కాంబాట్ క్లౌడ్ అండ్ AI నెట్వర్కింగ్ ద్వారా మోర్ ఇన్ఫర్మేషన్ డేటా షేరింగ్ మరియు మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా సెన్సార్ ఫ్యూజన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాండిల్ చేయబడుతుంది. సో ప్రిసిషన్ స్ట్రైక్స్కి ఇది దారితీస్తుంది. ఈ విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనము ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్లో చూడవచ్చు. ఇండియా ప్రస్తుతం 5th జనరేషన్ AMCA ప్రాజెక్టును DRDO మరియు HAL సహాయంతో డెవలప్ చేయడం జరుగుతుంది. 2027కి ప్రోటోటైప్ను అభివృద్ధి చేసి పూర్తి స్థాయి ఇండక్షన్ని 2035కు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 6th జనరేషన్ కోసం ఫ్రాన్స్ నేతృత్వంలోని FCAS కూటమిలో కొలాబరేట్ అవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. సో ఇది 6th జనరేషన్ ఫైటర్ జెట్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ అరుదైన ఘనతను సాధించారు. ఈమె అత్యంత కఠినమైన ప్రతిష్టాత్మకమైన IAF ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును పూర్తి చేసి దేశంలోనే తొలి లేడీ టాప్ గన్గా నిలిచారు.
వైమానిక దళంలో అత్యుత్తమ ప్రతిభ గనపరిచే ఫైటర్ పైలట్లలో 1% మంది మాత్రమే, అంటే 100లో 1 మాత్రమే ఇటువంటి ఫైటర్ కంబాట్ లీడర్ కోర్సు శిక్షణకు ఎంపికవుతారు. సో ఈ విధంగా మొదటి మహిళగా ఆమె ఈ ఘనతను సాధించారు. నెక్స్ట్ వన్, చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడ వయస్సు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మందికి 179 కోట్లను జమ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము ట్రైబ్యునల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.